ఓం శ్రీ సాయిరామ్. ఈ స్పోర్ట్స్ మీట్ నేను కాలేజ్ పూర్తయ్యేటప్పటికి 2001, అంటే ఇప్పుడు ఒక 20 సంవత్సరాల కిందటి విషయాలు ఇవి. అయినా సరే మనం దీని గురించి మాట్లాడుతుంటే నిన్న జరిగిన విషయాల్లాగే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇది ప్రతి స్వామి విద్యార్థి జీవితంలో ఒక చాలా ముఖ్యమైన ఒక ఘట్టం అది. ప్రతి సంవత్సరం చాలా ఆనందంగా వస్తుంది. దానికి అసలు ఏంటిది అని ఆలోచిస్తే ఒక 3-4 లెసన్స్ బయటకు వస్తాయి మనకి. దాంతో మొదలుపెట్టి అసలు కొన్ని కథలు నేను చెప్తాను. మెయింటెనెన్స్, ఇప్పుడు నేను ఉండేది స్పోర్ట్స్ మీట్లో మా కాంట్రిబ్యూషన్ అంతా కూడా మేము మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఫ్రంట్ స్టేజ్ ముందు అందరూ పర్ఫార్మెన్స్ చేస్తారు, కానీ వాళ్ళకి ఎనేబుల్మెంట్ అంటే వెనకాతలో ఒక ప్రాప్ అని, లేకపోతే ఒక స్టేజ్ అని, లేకపోతే ఒక స్ట్రక్చర్ అని, ఇట్లాంటివన్నీ చేయడం, వాళ్ళకి ఎనేబుల్ చేసి వాళ్ళకి పిఏ సిస్టమ్స్ అని, వీడియోస్ అని అవన్నీ సెట్ చేసి ఇచ్చేది మా బాధ్యత. ఈ దృష్టిలో ఆలోచించి చూస్తే 2-3 విషయాలు. ఒకటి, స్వామి దగ్గర లేనిది కాదు డబ్బు, బోల్డ్ అంత ఉంటుంది. కాకపోతే ప్రతి రూపాయి కూడా ఎంత చక్కగా, ఎంత పద్ధతిగా, ఎంత కేర్ఫుల్గా స్పెండ్ చేయాలి అనేది చాలా బాగా తెలుస్తుంది మనకి. 2, వేస్ట్ మేనేజ్మెంట్, రీసైకిల్ మేనేజ్మెంట్. ఎప్పుడు కూడా మనం ముందే వెళ్ళి ఏదో కొనేసి చేసేయడం అన్నది ఉండదు మనకి. ముందుగా మన దగ్గర ఉన్నది రీయూజ్ చేయడానికి ఎంత బాగుంటుంది అన్నది తెలుస్తుంది. అది నేను చెప్తాను కొన్ని కథలు దానికి. తర్వాత వచ్చేసి హాస్టల్లో లేకపోతే కాలేజీలో మీరు మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. ఎవరు క్లాసులు వాళ్ళకు ఉంటాయి, ఎవరు డిపార్ట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సడన్గా స్పోర్ట్స్ మీట్ వచ్చింది అంటే అప్పటికప్పుడు వాళ్ళు ఒక టీమ్స్ తయారు చేయడం, ఎక్కడి నుంచో వస్తారు. ఒక సైన్స్ స్టూడెంట్ని, ఒక కామర్స్ స్టూడెంట్ని, లేకపోతే ఒక మేనేజ్మెంట్ టీచర్ని, ఒక హాస్టల్ టీచర్ని, వాళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్స్ కింద తయారు చేస్తారు. ఎంత క్లోజ్గా వర్క్ చేస్తామంటే ఒక మ్యాక్సిమం ఒక 1 డేలో ఆ టీమింగ్ అయిపోతుంది. ఆ టీమింగ్ అయిపోయి యూ అసెంబుల్ అ టీమ్ అండ్ దెన్ దాన్ని వర్క్ చేసుకుంటూ పోతాం మనం ముందుకి. అది జీవితంలో ఎంత బాగా పనికొస్తుందంటే, ఇప్పుడు ఆఫీసుల్లో పనులు చేస్తుంటాం మనం, క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అని పెడతా ఉంటారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయడానికైనా, ఒక ఇన్నోవేషన్ యాక్టివిటీ చేయడానికైనా ఎంత తొందరగా ఎవరితోనైనా కలిసి వాళ్ళతో పని చేయగలుగుతాం అన్నది స్వామి అంత ఈజీగా, చాలా ఈజీగా నేర్పించేస్తారు అందరికీ కూడా. అది ఇంకొక విషయం. అట్లా నేర్చుకునే జీవిత సత్యాలు చాలా ఉంటాయి ఈ కథల్లో. మొదలు పెడదాం. నేను 1993లో హాస్టల్లో మన 12th క్లాస్ 11th క్లాస్కి జాయిన్ అయ్యాను. 1993 స్పోర్ట్స్ మీట్ వాజ్ ద ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ మాకు. స్పోర్ట్స్ మీట్ వాళ్ళు ముందే చెప్పారు, ఇట్లా దిస్ ఈజ్ ద థీమ్, మనము ఈ విధంగా చేస్తాము, వేరే యాక్టివిటీస్ అవి చేస్తాము. దీనికి ఒక మెయిన్ సెట్ వచ్చేసి స్వామి ఒక విద్యార్థి లేకపోతే ఒక చిన్న పిల్లవాడిని ఎట్లా కేర్ చేసి ఎట్లా చేతితో పట్టుకుని తీసుకెళ్తారన్నది చూపించడానికి జస్ట్ ఒక స్వామి హ్యాండ్, ఒక చిన్న పిల్లవాడి హ్యాండ్, అంతే. ఈ 2 చేతి, ఈ మడం ఇట్లా అనమాట. ఆ స్ట్రక్చర్ ఒకటి చేస్తాము అని చెప్పారు. స్ట్రక్చర్ అంటే ఏమో ఒక పెయింటింగ్ వేస్తారేమో మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని, నేను ఫస్ట్ టైం ఇట్లా ఇంత మ్యాగ్నిట్యూడ్, ఇంత మ్యాగ్నానిమిటీ, ఇంత పెద్ద ఇది చూస్తున్నాను అనమాట. చూస్తే 30x40 feet అన్నారు. 30x40 feet ఎలివేటెడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ అబౌట్ 15 feet అనమాట. అంటే ఓవరాల్ అది వచ్చేసి ఒక 50 feet ఎత్తుకెళ్ళిపోతుంది. 30x40 feet అంటే ఒక క్యాన్వాస్ వేస్తారేమో, దాని మీద ఒక పెయింటింగ్ వేస్తారేమో అనుకున్నాను నేను. తర్వాత వచ్చింది, దే సెడ్ వీ విల్ డూ అ 3D ఇమేజ్ ఆఫ్ ఇట్. అంటే ఒక ఇమేజ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్, యాక్చువల్లీ ఫిజికల్ హ్యాండ్ లాగా ఒక 3D ఇమేజ్ తయారు చేస్తామని చెప్పారు. నాకు ఇదంతా అసలు ఒక విచిత్రం కింద అనమాట. అంటే ఇప్పుడు మీరు డిసెంబర్ నెలాఖరికి మాట్లాడుతున్నారు, జనవరి 11కి ఇది ఎట్లా తయారు చేస్తారు? సో ఇట్ ఈస్ అబౌట్ 3 to 4 weeks వర్క్ అనమాట. చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేసింది. 11th క్లాస్ పిల్లలకి అప్పట్లో మెయింటెనెన్స్ అయినా సరే, స్పోర్ట్స్ మీట్ అయినా సరే మేము కలిసి ఉండేవాళ్ళం హాస్టల్లో. ఇప్పుడు స్కూల్కి వేరే హాస్టల్, పీజీకి వేరే హాస్టల్, అప్పుడు కలిసి ఉండేది. సమ్హౌ ఐ గాట్ ఎగ్జైటెడ్ ఇంటూ ఆ మెయింటెనెన్స్ దాంట్లో జాయిన్ అయ్యి ఈ సెట్కి వెళ్ళాలి అని ఒక ఇది వచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలాను. అంటే నువ్వు చిన్నవాడివి, నువ్వు ఇట్లాంటివన్నీ చేయకూడదు, అంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ,
లెట్ సీనియర్స్ డూ అని టీచర్స్ అందరూ చెప్పడం, నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడిగితే సరే రా అని చెప్పి తీసుకెళ్ళారు అన్నమాట. అప్పటి నుంచి ఒక 3 వారాలు మేము హాస్టల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు మాకు. ఫుల్ టైం ఈ బేస్మెంట్లో, అంటే కాలేజ్లో ఒక మూల, ఇప్పుడు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ బేస్మెంట్లో ఈ వర్క్ అంతా జరుగుతుందనమాట. అక్కడే నైట్ డే ఇంకంతా అక్కడే, స్నానాలు అయినా సరే టిఫిన్లు ఎవరో తెస్తారు అక్కడ తినేయడం అంతే. ఆ 3 వారాలు మేము అక్కడే కూర్చొని ఇది చేసామన్నమాట. అది ఒకటి. దీనికి సామాన్లు ఎక్కడి నుంచి వస్తాయి, హౌ డూ యూ డూ దిస్, హౌ డూ యూ గివ్ దట్ ఎలివేషన్ అని చూస్తే, ఇది చెప్పిన వెంటనే మేము ఫస్ట్ వెళ్ళింది ఎల్ఎన్టీ డంప్ యార్డ్. వాళ్ళు వేస్ట్ అంతా పడేసే ఒక స్థలానికి వెళ్ళి అక్కడి నుంచి మనకి ఏం పనికొస్తాయి చూసుకొని అవి తీసుకురావడం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ మెడికల్ ఎక్విప్మెంట్ తీసేసిన తర్వాత ఆ కార్డ్ బోర్డ్స్ అవన్నీ కూడా వాట్ ఎవర్ ఈజ్ నాట్ టాక్సిక్, వాట్ ఎవర్ ఈజ్ నాట్ వాట్ ఎవర్ కెన్ బి రీయూజ్డ్, ఆ బాక్సెస్ అన్ని తెచ్చుకోవడం. దానితో ఒక సైంటిఫిక్ విధంగా, అంటే వాళ్ళు మెజర్మెంట్స్ ఇట్లా ఇట్లా ఈ ఈ ఎలివేషన్ తీసుకురావాలి అని చెప్తే దానికి ఒక బైండింగ్ వైర్స్ అని ఇవన్నీ పెట్టి స్ట్రక్చర్స్ చేసి దాని మీద ఒక పేపర్ మెష్ మనం మైదాతో తయారు చేసేంత చేస్తాం అనమాట. చాలా ఎఫర్ట్. అండ్ దర్శనం కూడా లేదు మాకు, దర్శనం కూడా లేదు అసలు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని మాకు. సో ఇదిలా జరుగుతుంటే మనకి స్వామి దర్శనం లేదని మనం ఫీల్ అవుతున్నాము, మనం అక్కడ లేవని స్వామి కూడా ఫీల్ అవుతుంటారు కదా. స్వామి వచ్చేసేవారు అనమాట. స్వామి యూస్ టు, అంటే మేము ట్రాక్ ప్యాంట్స్తోని లేకపోతే టీ షర్ట్స్తోని ఉన్నా సరే పర్లేదు మీరు పని చూసుకోండి, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను అన్నట్టు వచ్చి కొంచెం సేపు అట్లా ఉండి చూసేసి వెళ్ళిపోతుండేవారు అనమాట. అది మాకు ఎంత ప్రోత్సాహం అంటే యూ కాంట్ ఇమాజిన్. ఫస్ట్ ఇయర్ నేను ఒక 4 months కూడా అవ్వలేదు హాస్టల్కి వెళ్ళి. జూన్లో జాయిన్ అయ్యాను, ఇది నవంబర్ అండ్ డిసెంబర్. ఆల్రెడీ సో మచ్ ఆఫ్ జాయ్ అండ్ ఇదన్నమాట. అది ఎప్పుడు కూడా దట్ వాస్ మై స్టెప్పింగ్ స్టోన్ ఇన్ టు ది ఎంటైర్ హాస్టల్ లైఫ్ అండ్ కాలేజ్ లైఫ్. ఇట్లా సో స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. అది చాలా హెవీ. అంటే ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, బైండింగ్ వైర్స్ అని, రాడ్స్ అని, వెల్డింగ్ అని అంతా చేసి చాలా హెవీ స్ట్రక్చర్. దానిని మనం ఎలివేట్ చేసి తీసుకురావడానికి ఎల్ఎన్టీ వాళ్ళు మనకి పుల్లీస్ అని అవన్నీ చేశారు వాళ్ళు. అది స్వామి ప్లానింగ్ ఎట్లా ఉంటుందో చూడండి. అది 10th నైట్, January 11th మనకి స్పోర్ట్స్ మీట్, 10th నైట్ ఇది వెళ్ళిపోవాలి అని మనం ఫస్ట్ ఇనిషియల్ ప్లాన్, ది ఎంటైర్ ప్రొజెక్ట్ ప్లాన్ వాజ్ లైక్ దట్. తర్వాత ఈ ఎల్ఎన్టీ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ వచ్చేసేటప్పటికి ఆ 11th మధ్యాహ్నం 3:30-4 గంటల వరకు అది స్ట్రక్చర్ పైకి వెళ్ళలేదు. ఓకే, అది అంటే స్వామి వాంటెడ్ దట్ టు బి అ సర్ప్రైజ్. అది అసలు ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది అన్నది, స్పోర్ట్స్ మీట్ అయ్యే టైంకి రావాలి అన్నది ఒక ఆలోచన అనిపించింది మాకు. ఎందుకంటే స్పోర్ట్స్ మీట్ అయిన టైంకి వచ్చేసింది, అది చక్కగా వచ్చింది. అది ముందే రావచ్చు కదా, అట్లా కాదు, అది ఆ టైంకి వచ్చింది, కరెక్ట్ టైంకి సెట్ అయినట్టు అనిపించింది అనమాట. అది రెండో విషయం. మూడోది, స్వామి ఆ రోజు మనతో ఎంత మాట్లాడినా సరే చాలా యాక్టివ్గా మనం ఆ బుర్రలో అంతా ఈ సెట్ ఇదే ఉంది కాబట్టి అప్పుడు మనం అంత ఎంజాయ్ చేయం. అంటే స్వామిని ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం మనము, ఇంకా బాగా ఎంజాయ్ చేయాలంటే అదంతా అయిపోయిన తర్వాత స్వామి మనతో వచ్చి, దానికోసమే వచ్చి మనతో మాట్లాడితే ఎంత బాగుంటుంది అన్నట్టు స్వామి మరుసటి రోజు స్టేడియంకి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిచారు. ఈ మెయింటెనెన్స్ బాయ్స్ అందరినీ పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని చాలా బాగుంది, చాలా బాగా చేశారు అని చెప్తే ఎంత ఆనందం అంటే యూ విల్ నాట్ బిలీవ్. అంటే ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది, అంటే అలాంటివి చాలా చాలా చూసిన తర్వాత అలవాటు అయిపోయింది. ఇది ఫస్ట్ టైం నాకు స్వామి దగ్గర అంత ఇది అన్నమాట. స్వామి అంతా చూశారు, చాలా బాగుందన్నారు, చెప్పారు ఇది చాలు, ఇంకా స్పోర్ట్స్ మీట్ అయిపోయింది కదా, దించేసేయండి, దీన్ని తీసేసేయండి, కింద పెట్టేసేయండి అన్నారు. మా ఒక సార్, ఆయన ఆనందం ఏంటంటే, ఇప్పుడు స్వామి ఒక నెలలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ వస్తుంది. ఈ డాక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చిన డాక్టర్స్ అందరూ, గ్లోబల్ వరల్డ్ డాక్టర్స్ అందరూ వస్తారు కదా, వాళ్ళు చూస్తే ఆహా ఇలా ఇది కూడా బాగుంటుంది అని అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీసేస్తాం స్వామి అని ఆయన ప్రపోజ్ చేశారు స్వామికి. స్వామి తీసేయండి, తీసేస్తే మంచిది అంటే, ఈయన ఇంకా కొంచెం ఒక నెల స్వామి, ఒక నెల ఉంచుతాం స్వామి అంటే, సరే ఏదో ఒకటి చెయ్యి, నువ్వు నీ ఇష్టం అని చెప్పి స్వామి వెళ్ళిపోయారు అనమాట.
మరుసటి రోజు రాత్రి ఒక పెద్ద వర్షం పడింది. అప్పటికి కూడా స్ట్రక్చర్ అసలు ఏమీ లేదు, అంత బాగానే ఉంది. ఆ తర్వాత రోజు మధ్యాహ్నము కరెక్ట్గా అంటే లంచ్ బ్రేక్ అయి ఒక 10 నిమిషాలు అనమాట. అంటే లంచ్ బ్రేక్ అయిన వెంటనే ఇప్పుడు హైయర్ సెకండరీ స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోతారు. ఈశ్వరమ్మ స్కూల్ స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి లంచ్ చేసుకొని లేకపోతే అక్కడ చూసుకొని వస్తారు. కరెక్ట్గా ఎవరు కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ ఎవరు లేని టైంలో చూసి అది టప్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అది ఎంత కొలాప్స్ అయింది అంటే ఎల్ఎన్టీ వాళ్ళ తర్వాత వచ్చి దాన్ని ఎందుకు పనికిరాదు అని చెప్పారు. అంటే కంప్లీట్లీ కన్వల్యూటెడ్ అండ్ డ్యామేజ్డ్ స్ట్రక్చర్ అనమాట. అది కింద ఎవరైనా ఉండుంటే చాలా ప్రమాదం జరిగేది. కానీ స్వామి ముందే చెప్పారు అది తీసేయమని. సరే మనం తీయలేదు, మన ఆతృత మన సరదా. దానికి మళ్ళీ స్వామి అది ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ఎవరు లేని టైంలో అది దిగితే అప్పుడు ఇంకా ఎవరికి ప్రాబ్లం ఉండదు అని చూసి చేయడం. అది ఒక గంట ముందు జరిగినా గంట తర్వాత జరిగినా చాలా ప్రమాదం అయ్యేది మనకి. సో అది దట్ ఈస్ హిస్ గైడెన్స్, దట్ ఈస్ హిస్ హ్యాండ్. ఆ చేతితో మనం తీసుకెళ్ళి నడిపించే ఇది నా ఫార్మేటివ్ ఫౌండేషనల్ థాట్స్. ఇది స్పోర్ట్స్ మీట్ ఎవ్రీ ఇయర్ అట్లా జరుగుతూనే ఉంటుంది. ఇది 1993 ఎండ్లో మొదలై 1994 స్పోర్ట్స్ మీట్ ఇది. నెక్స్ట్ 1995 ఒక విషయం చెప్తాను. మేము బైక్ స్టంట్స్ చేస్తామని చెప్పారు. సో వీ వర్ ట్రైన్డ్ బై ది ఆర్మీ పీపుల్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ స్టఫ్. బాగా వచ్చింది. చాలా అంటే మనం ఊహించలేని స్టంట్స్ చాలా తక్కువ టైంలో స్వామి దయ, స్వామిస్ గ్రేస్ అండ్ ఆల్సో ఈ మిలిటరీ వాళ్ళు మనకు ట్రైన్ చేయడం, బాగా రిగ్రెస్గా రోజుకి ఆల్మోస్ట్ 10-12 అవర్స్ ప్రాక్టీస్ చేయడం, అవన్నీ చేసి బాగా వచ్చింది. స్వామి ప్రాక్టీస్ చూడడానికి వచ్చారు. ప్రాక్టీస్ చూస్తున్నప్పుడు మా బృందావన్ సార్ ఒక ఆయన, స్వామి ఇప్పుడు ఈ బుల్లెట్స్కి ఫ్రంట్ ఉండే ఈ లెగ్ గార్డ్స్ అండ్ ది సైలెన్సర్ పైప్స్ ఇవి రెండు కూడా తీసేస్తాం స్వామి, తీసేస్తే ఇంకా కొంచెం ఆ సౌండ్కి దానికి అంతా ఇంకొంచెం గ్లోరిఫికేషన్ వస్తుంది ఈవెంట్కి అని ఆయన చెప్పారు. స్వామి చూసి సరే మంచిదే, కానీ లాస్ట్ డే వరకు తీయొద్దు, లాస్ట్ డే తీసుకోండి, అప్పటి వరకు ప్రాక్టీస్లో మాత్రం తీయొద్దు అని చెప్పారు స్వామి. సరే స్వామి వెంటనే అంటే అట్లా స్వామి చెప్పారు కాబట్టి ఇంకా అట్లా చేస్తున్నాము. కరెక్ట్గా స్వామి చెప్పిన ఒక థర్డ్ డేకి ఇది ఒక పిరమిడ్ ఫార్మేషన్ అనమాట. అంటే ఒక 1 and 3 and 3 7 బైక్స్ మీద ఒక ఆల్మోస్ట్ క్లోజ్ టు 50 స్టూడెంట్స్ ఫ్రంట్ అని బ్యాక్ అని అంత ఫార్మేషన్ చేసి ఒక పిరమిడ్ స్ట్రక్చర్ ఫార్మేషన్. అది చాలా కాంప్లెక్స్. మధ్యలో హ్యాండ్కి రాడ్స్ పట్టుకొని దాని మీద పిల్లలు కూర్చొని అట్లా ఏదో ఉంటుంది. కంప్లీట్లీ కాంపోజిట్ స్ట్రక్చర్ అనమాట. సెంటర్ బైక్లో విత్ ది స్టాండ్ విత్ ది ల్యాడర్ ఈజ్ ద వన్. అది నేను మధ్యలో ఉన్నాను. అటు మూడు జరుగుతున్నాయి. మాకేంటంటే డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి మనం రైట్ తిరిగేటప్పుడు ఒక బ్రదర్ ఎక్స్ట్రీమ్ రైట్లో ఉన్న బ్రదర్ హార్న్ కొట్టాలి. అది కొడితే మనకు అది ఇండికేషన్ అట్లా తిరుగుతాం. ఎక్కడో ఏదో తేడా జరిగింది, ఎవరో హార్న్ కొట్టారు అనిపించింది వరకు, మిగతా వాళ్ళు తిరిగిపోయారు. అది మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా కొలాప్స్ అయ్యి మేము పడిపోయాం. ఆ లెగ్ గార్డ్ కనుక తీసేసి ఉంటే కనీసం ఒక 2-3 బ్రదర్స్కి ఆ రోజు మనకి లెగ్స్ కానీ వాళ్ళ బాడీ స్ట్రక్చర్స్ కానీ చాలా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఆ లెగ్ గార్డ్ ఉండడం వలన ఎవరికి ఏం కాకుండా చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం సారు మేము అంటే దర్శనకు వెళ్ళినప్పుడు అందరం కొంచెం డల్గా ఉన్నాము. అంటే ఇంత పెద్ద స్ట్రక్చరు ఇట్లా పడిపోయాము, ఇది కొంచెం కాన్ఫిడెన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కదా. స్వామి చూసి పడ్డారా అంటే అవును స్వామి ఇట్లా అయింది అని చెప్పానా, అది తీసేసి ఉంటే ఎంత ప్రమాదం అయ్యేది అన్నారంటే అవును స్వామి కరెక్టే స్వామి అంటే ఏం పర్వాలేదు చేయండి బాగా వస్తుంది, ఇదేమి ఇది కాదు, ఇట్లాంటి పడి లెక్చేదే మనకి ఆట, ఇది డోంట్ వరీ బాగా చేయండి అని చెప్పారు. అది అట్లనే బాగా జరిగింది అనమాట. అది 1995 ఎండ్ స్పోర్ట్స్ మీట్ అంటే 96 జనవరి.
Swami's omnipresence, Swami's guidance, Swami's involvement into all of these programs మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము. ఇంకొకటి, ఇప్పుడు మనకి స్పోర్ట్స్ మీట్లో మన వాళ్ళు, మన స్టూడెంట్స్, మన టీచర్స్, మన డివోటీస్ ఇది చేసేది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే కొన్ని ఈవెంట్స్కి, కొన్ని ఐటమ్స్కి బయట నుంచి ట్రైనర్స్ అని, లేకపోతే సపోర్ట్ పీపుల్, సమ్ ఏదైనా వెల్డింగ్ పెద్ద స్ట్రక్చర్స్ చేసినప్పుడు అది కొంచెం సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు బయట నుంచి వస్తూ ఉంటారు, ఎక్కువ కదా, అంతా కలిపి ఒక 5-6 ఉంటారు బయట వాళ్ళంతే. సో ఇది నా థర్డ్ యూజీ. ఇట్లానే మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ బైక్ స్టంట్స్ చేయడానికి ఆర్మీ వాళ్ళు ఇద్దరు సీనియర్ డేర్ డెవల్ టీంలోంచి ఇద్దరిని పంపించారు అనమాట. వాళ్ళిద్దరు ఏంటంటే మాతోనే హాస్టల్లో స్టాఫ్ క్వార్టర్స్లో ఉండడము, మాతోనే హాస్టల్లో లంచ్ అండ్ డిన్నర్ చేసుకోవడము, మాతో డే అంతా వర్క్ ప్రాక్టీస్ చేయడం అంతా అనమాట. వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యి మాతో చేస్తున్నారు. మేము వాళ్ళకి చూపించిన ప్రేమ, వాళ్ళకి చూపించిన హాస్పిటాలిటీ అవన్నీ చూసి వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు మాకు ఒక 3-4 డేస్లో. అప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే, మీరందరూ చాలా నీట్గా క్లీన్ షేవ్ చేసుకొని మీసం లేకుండా చక్కగా ఉన్నారు, మరి మేము ఇంత పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని వచ్చాం కదా అనేసి అంటే, అది ఎందుకు చేస్తారు మీరు అట్లా అని అడిగారు. అంటే మీరేంటి పిల్లలు కదా, మీరు ఇంకా మీసాలు గడ్డాలు అవి ఉంటే బాగుంటుంది అన్నట్టు ఆయన ఉద్దేశం అన్నమాట. బయట నుంచి వచ్చారు. సో ఆయనకి చక్కగా చెప్పామంటే, స్వామికి ఇట్లాంటి ఇష్టం ఉండదండి, అండ్ ఇట్లా మేము నీట్గా క్లీన్గా ఉంటే స్వామికి చాలా మంచిది, అంటే చాలా ఇష్టం ఉంటుంది అని చెప్పాము. ఆయనకు లోపల ఏదో ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ టాపిక్ తెస్తారు, లోపల ఏదో చిన్న, అంటే వీళ్ళు బాగున్నారు కదా అన్నట్టు ఏదో ఇది వస్తుంది. అడిగాం ఏంటండి అంటే, ఏం లేదు, నాకు కూడా ఇది తీసేయాలని ఉంది, కానీ నేను తీయలేని పరిస్థితి అంటారు. ఏంటండి అంటే, నాకు కాదమ్మా, ఇది మా వైఫ్కి ఇది చాలా ముఖ్యం, మీసం అన్నది ఆవిడకి చాలా హ్యాపీ, అది నేను తీసేస్తే ఆవిడ చాలా బాధపడుతుంది, కోపం రావచ్చు, నాకు ఇంకా ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆయన చెప్పారు. మేము చెప్పాము, మీరు వచ్చారు, మీరు ట్రైన్ చేస్తున్నారు, వెళ్తున్నారు కాబట్టి పర్వాలేదులేండి, మీ కంఫర్ట్, మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పి వదిలేసాం. అయిపోయింది. బృందావనంలో ఇదంతా ప్రాక్టీస్ అయిన తర్వాత క్యాంప్ షిఫ్ట్స్ టు పుట్టపర్తి కదా, స్పోర్ట్స్ మీట్ ఎప్పుడు పుట్టపర్తిలో జరుగుతుంది. సో పుట్టపర్తి వచ్చేసాము. స్వామి ఈ ప్రాక్టీస్ చూడడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారనమాట. ఎయిర్పోర్ట్ రన్వే స్ట్రెచ్ మీద చేస్తే స్ట్రీట్ వస్తుంది అన్నట్టు అక్కడికి వెళ్ళాము, చేస్తున్నాము. అయిన తర్వాత స్వామి మామూలుగా అందరితో మాట్లాడుతూనే ఈయన్ని పిలిచి ఈయనకి పాద నమస్కారం ఇచ్చారు. అంటే ఆర్మీ వాళ్ళంటేనే స్వామికి ఒక ఎక్స్ట్రా ప్రేమ వచ్చేస్తుంది. అట్లా ఈయన వచ్చారు, ఈయనకి పాద నమస్కారం ఇచ్చారు, అంతవరకే. అంటే జస్ట్ ఏదో 1-2 మాటలు అన్నారు, ఆ పాద నమస్కారం ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆయన స్పోర్ట్స్ మీట్ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఈయన మామూలుగా ఏదో వర్క్ చేస్తున్నారు, మేము అసలు పట్టించుకోలేదు. ఆయనకి ఏదో కాస్ట్యూమ్ కూడా ఉంది, ఫేస్ అంతా కవర్ అయి ఉంది, మనకు తెలియదు. తర్వాత స్పోర్ట్స్ మీట్ అయిపోయిన వెంటనే కూడా అందరూ మందిరికి వెళ్తారు. మందిరంలో ఎవరెవరి గ్రూప్స్లో వాళ్ళు కూర్చుంటే స్వామి వచ్చి అందరికీ ఫోటోగ్రాఫ్ ప్లస్ పాద నమస్కారం ఇచ్చి అదొక ఛాన్స్ పిల్లలందరికీ. సో మేము అట్లనే కూర్చుని అంటే ఈయన వచ్చారు, ఈ ట్రైనర్ వచ్చేటప్పటికి మేము ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయాము ఆయన్ని. ఏంటి అంటే, ఆయన మిసం లేదు, మొత్తం క్లీన్ షేవ్డ్ మాలాగా వచ్చారనమాట. ఆయన చాలా ఒక రకమైన హ్యాపీనెస్ మాకు కూడా, అంటే ఈయన ఇట్లా మారింది ఏంటి అనుకుని ఊరుకున్నాము. స్వామి వచ్చారు, మీరు నమ్మరు, ఆ రోజు స్వామి ఆయనతో ఎంతసేపు మాట్లాడారనమాట. మాట్లాడి ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన ఊరు గురించి, ఆయన డ్యూటీ గురించి చాలా మాట్లాడి ఆయనకి చాలా గిఫ్ట్స్ అవి ఇచ్చి పాద నమస్కారం ఇచ్చి స్వామి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆయన అడిగాం, ఏంటి మీరు సడన్గా ఏంటిది అంటే, ఆయన చెప్తారు, స్వామి నన్ను చూసి ఇంత ఆనందంగా, నాకు ఇంత ఆనందం ఇచ్చారు, నాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చారు, ఒక మీసం నేను తీసి ఆయనకు సాక్రిఫైస్ చేయలేకపోవడం ఏంటి, అసలు ఏంటి నాకు ఈ అటాచ్మెంట్ అనిపించింది, స్వామి కోసం ఒక చిన్న మీసం తీయకపోతే ఇంక నాకేంటి, వాట్ ఈజ్ మై కనెక్ట్ టు స్వామి అని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. సో వెంటనే ఆయన అది ఆలోచన రావడం, వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తే స్వామి దాన్ని యాక్సెప్ట్ చేయడం. చూడండి, అంటే
ఏమి దీని గురించి అసలు స్వామి ఎప్పుడు కూడా చిన్న కోపం కానీ చిరాకు కానీ చూపించలేదు. అలా అని ఇప్పుడు తీసేశారని చెప్పి దాని గురించి డిస్కషన్ కాదు. అయినా సరే స్వామి ఆయనకి బ్లెస్ చేసి ఆయనకు వచ్చిన ఒక థాట్, ఆ థాట్ ఏంటి, అటాచ్మెంట్ తీసేస్తాను, స్వామికి కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక చాలా చిన్న విషయం అని ఆయన రీచ్ అవ్వారు. ఇప్పుడు ఆ ఒక్క డిటాచ్మెంట్ వచ్చిన తర్వాత ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు కదా. సో దట్ ఈస్ ది ఫౌండేషన్ స్టోన్ ఫర్ దిస్ మ్యాన్స్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు రావటం, వాళ్ళని స్వామి టచ్ చేయడం. అండ్ టచ్ అంటే ఇట్స్ నాట్ పెరిఫరల్ సింపుల్ టచ్, అది బాగా డీప్ టచ్ అండ్ ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ ఒక స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ టు దీస్ పీపుల్. సో స్పోర్ట్స్ మీట్ లో ఇట్లా సైడ్ లో వచ్చి కనెక్ట్ అయ్యి ఒక స్వామి ఒక యాక్టివిటీకి కనెక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ప్రతి సంవత్సరం మనకి ఇట్లాంటి ఏదో ఒక కథ వింటూనే ఉంటాం. నాకు తెలిసిన ఒక కథ మీకు చెప్తాను. ఒకసారి ఒక ఈ సంవత్సరం నాకు గుర్తు రావట్లేదు, ఐ థింక్ ఇస్ అగైన్ మన 99 జనవరి అయి ఉంటుంది, ఎందుకంటే నా 3rd యూజీ అని నేను అనుకుంటున్నాను. ఫైర్ డ్రిల్ అంటే అవేర్నెస్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ మీద ఒక థీమ్ వర్క్ చేయాలని ఒక ఇయర్కి బృందావన్ పీపుల్ వాళ్ళు డిసైడ్ చేశారు అట్లా. సో మాకు ఒక మిస్టర్ ఖాన్, ఆయన ఏంటంటే ఆయన హీస్ ది హెడ్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఇన్ కర్ణాటక పోలీస్. సో ఆయన వాళ్ళ టీంతో వచ్చి మాకు ఫైర్ టెండర్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, మ్యాసివ్ ఫైర్ టెండర్స్కి ఆ లార్జ్ ల్యాడర్స్ ఎక్కి హౌ డు యూ రీచ్ హైట్స్, అవన్నీ బాగా ట్రైనింగ్ అది ఇచ్చారు. సో అది వర్క్ చేసాము, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది ప్రోగ్రామ్. దానికి ఒక డ్రామాటిక్ సిట్యువేషన్స్ సీన్స్ అవి తయారు చేసి అంతా అయిపోయింది మార్నింగ్ ప్రోగ్రామ్. తర్వాత సాయంత్రం ఎర్లీ ఈవినింగ్ 4 o'clock కైండ్ ఆఫ్ థింగ్, మన ప్రైమరీ స్కూల్ పిల్లలు దే ఆర్ డూయింగ్ దేర్ పర్ఫార్మెన్స్. వాళ్ళ దాంట్లో మెయిన్ ఏంటంటే ఒక ఎత్తు స్టేజ్ పెట్టుకున్నారు, ఒక 8 to 10 feet హైట్లో ఒక స్టేజ్ పెట్టుకున్నారు స్టేడియం మధ్యలో. వెనకాతల బ్యాక్ డ్రాప్లో ఆదిశేషు అండ్ సమ్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ బిహైండ్. ఫ్రంట్ స్టేజ్ మీద కృష్ణుడు డాన్స్ చేస్తున్నాడు, చిన్న పిల్లవాడు డాన్స్ చేస్తున్నాడు, బ్యూటిఫుల్, ఇట్స్ చక్కగా వచ్చింది. ఇట్లా అయితే ఈ మిస్టర్ ఖాన్ని స్వామి ఆ రోజు గెస్ట్స్తో పాటు స్వామితో పాటు స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నారు. ఆయన సడన్గా ఒక 3 steps జంప్ చేసేసి బయటికి అంత ఎత్తు స్టేజ్ మీద కిందకి దూకేసి గ్రౌండ్లోకి పరిగెట్టారు. ఏంటి అని చూస్తే అప్పుడు తెలిసింది మనకి, ఆ వెనకాతల ఈ స్టేజ్ వెనకాతల ఉన్న బ్యాక్ డ్రాప్ ఒక ఆదిశేషు ఏదైతే ఉందో ఏదో ప్రాబ్లం వచ్చి ఇట్ కాట్ ఫైర్, దానికి ఫైర్ వచ్చేసింది. మనము ఎవరు రియలైజ్ అవ్వకముందు అంత దూరం నుంచి కూడా ఆయన చూసి ఆ సిచ్యువేషన్కి వెళ్ళి ఆయన వెనకాతలు కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళతో వచ్చిన కొంతమంది స్టాఫ్ వాళ్ళందరూ వెళ్ళి దాన్ని చాలా నీట్గా హ్యాండిల్ చేసేసారు అనమాట. అంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం, ఆ ఫైర్ అంతా అప్పటికప్పుడు వాళ్ళు స్టాప్ చేసి చేయగలిగారు. అది ఎందుకు చెప్తున్నాను మీకు అంటే 2 విషయాలు ఇక్కడ. ఒకటి, ఆయనకి హిస్ డెడికేషన్ టు వర్క్ అండ్ హిస్ యాక్టివ్ విజిలెన్స్ ఇన్ టు ది situations and always being active and all that, అదొక విషయం. 2, మాకు ట్రైనింగ్ ఇచ్చారు, ఒక స్టేజ్ మీద ఒక పర్ఫార్మెన్స్ చేసేసాము, అంతా అయిపోయింది. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు అది నిజంగా రియల్ లైఫ్లో అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి అన్నది ఆయన ఒక కాంటెక్స్ట్ వచ్చి సిచ్యువేషన్ వచ్చి ఆయన వెళ్ళడం, ఆయన వెనకాతలు మేము వెళ్ళడం, అంటే నేను కాదు మిగతా పిల్లలు వెళ్ళడం, దాన్ని స్టాప్ చేయడం అంతా జరిగింది అనమాట. అంటే ల్యాబ్ కండిషన్లో ట్రైనింగ్ వర్సెస్ రియల్ లైఫ్లో యాక్చువల్ ఎక్స్పీరియన్స్ 2 కూడా ఆ రోజు జరిగిపోయినాయి. అసలు వెనకతల నుంచి చూస్తున్న వాళ్ళు ఏంటంటే ఇదేంటి నిజంగా స్టేజ్ సెట్ చేసి ఇది కూడా ఒక ఈవెంటా అనుకున్నారు, కానీ అది ఈవెంట్ కాదు, నిజంగా జరిగిన సిచ్యువేషన్ అది. ఆ సిచ్యువేషన్కి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, దానికి పిల్లలు ఎలా వెళ్ళారు అంత. దాని తర్వాత స్వామి వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్ మ్యాన్. అంటే డ్యూటీ బౌండ్, డ్యూటీఫుల్నెస్ స్వామికి చాలా ఇష్టం. అది అట్లాంటివి ఎవరైనా చేసినప్పుడు చూపించినప్పుడు దానికి ఇమ్మీడియట్
రెసిప్రొకేషన్ స్వామి వెంటనే దానికి హీ విల్ అక్నాలెడ్జ్ అండ్ హీల్ గివ్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ గ్రేస్. అది మీకు అందరికి తెలుసు. దట్ ఈస్ అనదర్ బిట్, అనదర్ డైమెన్షన్ టు స్పోర్ట్స్.
లాస్ట్ విషయం చెప్తాను. మనము ఈ స్పోర్ట్స్ మీట్లో చాలా లెసన్స్ మనకి అంటే నేను చిన్నప్పుడు 11th క్లాస్లో స్పోర్ట్స్ మీట్కి, నా పీజీలో స్పోర్ట్స్ మీట్కి, ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీట్కి ఎవాల్వ్ ది హోల్ థింకింగ్, ది ఫార్మేషన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, హౌ ది మ్యాన్ ఇన్ యూ ఈస్ గెటింగ్ ఫార్మ్డ్, అవన్నీ చాలా లైఫ్ లెసన్స్ ఇవన్నీ కూడా. ఏముంది ఇప్పుడు మనము ఎంత పెద్ద కాలేజ్ మంది, 300-400 స్టూడెంట్స్ కాలేజ్లో ఉంటారు, ఒక 300 స్టూడెంట్స్ స్కూల్లో ఉంటారు, బృందావన్లో ఇంకొక 300, అనంతపూర్లో ఇంకొక whatever 300-400, ప్రైమరీ స్కూల్లో లార్జ్ నెంబర్. వీళ్ళందరూ కూడా కమ్ టుగెదర్ అండ్ డూ అ డేస్ ఈవెంట్ ఇన్ మల్టిపుల్ స్పాట్స్ అండ్ మల్టిపుల్ పార్ట్స్ చేసుకొని అసలు ఎట్లా, హౌ డూ యూ కమ్ టుగెదర్ అంటే మీరు ఆలోచించండి. కొంతమంది పిల్లలతో మీరు ఎంతమందితో, అందరితో మాట్లాడరు కదా, అందరితో మీకు అంత బాండింగ్ ఉండదు. అందరూ బ్రదర్స్ అందరూ ఓకే. బట్ ఈ స్పోర్ట్స్ మీట్ అనేటప్పటికీ ఒక కామర్స్ స్టూడెంట్స్ని, ఒక సైన్స్ స్టూడెంట్ని, ఒక మేనేజ్మెంట్ టీచర్ని, ఒక హాస్టల్ టీచర్ని అంతా తీసుకొచ్చి అసెంబుల్ చేస్తారు ఒక టీం. ఆ టీం ఇన్ లెస్ దెన్ అ ఫ్యూ అవర్స్ యూ ఆర్ ఆల్రెడీ బాండెడ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ అబ్జెక్టివ్. ఆ అబ్జెక్టివ్లో ఒక 3-4 వీక్స్ చాలా ఇంటెన్స్గా మీరు వర్క్ చేస్తారు అండ్ యూ గెట్ అన్ అవుట్పుట్ ఆఫ్ ఇట్. అది మీకు లైఫ్లో ఎంత పనికొస్తుందంటే, ఈరోజు నాకు ఆఫీస్ వర్క్లో క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అంటే మాది ఒక లార్జ్ ఆర్గనైజేషన్, 4.5 lakh పీపుల్ ఉంటారు అందులో ఇఫ్ యూ బ్రింగ్ 10 people టుగెదర్ ఫర్ అ కాంటెక్స్ట్, ఒక ఇన్నోవేషన్ థీమ్కైనా సరే, ఒక ఈవెంట్కైనా సరే, ఒక కస్టమర్ రెస్పాన్స్కైనా సరే చేయడానికి, వెన్ యూ బ్రింగ్ దమ్ టుగెదర్, హౌ క్విక్లీ యూ కెన్ జెల్ దట్ హోల్ థింగ్ టుగెదర్. అది మనకి చాలా ఈజీగా జరిగిపోతుంది అండ్ వీఆర్ ఏబుల్ టు పుష్ దట్ టు అదర్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇంట్రడ్యూస్ టు దిస్. అది ద బ్యూటీ ఆఫ్ దట్ కామరాడరీ ఆర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ టీమ్స్. అది ఒకటి. రెండోది, మనం ఆలోచించినది, ఇప్పుడు నేను బైక్ స్టంట్స్, ఇప్పుడు నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చాను, అక్కడ నుంచి వచ్చి ఒక బైక్ స్టంట్స్ చేసి ఒక పెద్ద స్టేజ్ మీద యు ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్, అలాంటివి మనం ఊహించం. అలాంటి సిచ్యువేషన్స్ కూడా స్వామి సేస్ కదా, యూ డోంట్ నీడ్ టు విన్ ది వరల్డ్ బట్ విన్ యువర్ సెల్ఫ్, రైట్? యూ పుష్ యువర్ సెల్ఫ్. నువ్వు చేయగలుగుతాను అనుకున్న దానికంటే ఇంకొంచెం స్ట్రెచ్ చేసుకొని హౌ డు యూ పుష్ టువర్డ్స్ దట్ అనేది బాగా తెలుసుకుంటాం మనం ఆ విషయంలో. అండ్ ఆల్సో ది అదర్ థింగ్ ఈజ్, ఇప్పుడు మనీ అండ్ స్పెండింగ్ ఆఫ్ రిసోర్సెస్, హౌ డు యూ బైండ్ దట్ హోల్ థింగ్. చిన్న పిల్లలు అంటే దీస్ ఆర్, ఇఫ్ యూ లుక్ బ్యాక్ నౌ, ఐఎమ్ 44 years, అండ్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ నౌ వెన్ యూ ఆర్ 15, 18, whatever 20 years old, మనకి రిసోర్సెస్ ఆర్ ఇన్ అబండెన్స్, వస్తాయి, దాన్ని మనం వాడేసుకుంటాం అన్న మైండ్ సెట్లో ఉంటారు పిల్లలు ఆ ఏజ్లో. కానీ అక్కడ ఏంటంటే నీకున్నది ఇంతే, ఆ ఉన్న రిసోర్సెస్లో దాన్ని ఎట్లా అసెంబుల్ చేసుకొని నువ్వు హౌ డు యూ బ్రింగ్ అవుట్ అ బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్ ఆర్ అ బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది హ్యూమన్ ఎవల్యూషన్, రైట్? ఒక విషయం చెప్తాను, ఒక లాస్ట్ విషయం ఇది. స్పోర్ట్స్ మీట్కి స్టేడియంలో పిఏ సిస్టమ్ కావాలి మనకి. ఆ పిఏ సిస్టమ్ అంత స్కేల్లో పిఏ సిస్టమ్ మనకి పర్తిలో ఉండేది కాదు అప్పట్లో. సో వీ యూజ్డ్ టు హైర్ ఫ్రమ్ బెంగళూరు ఆర్ సమ్ అదర్ ప్లేస్, అండ్ ఎవ్రీ ఇయర్ దెర్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ గోయింగ్ అవుట్. ఒక సార్కి ఈ ఐడియా వచ్చింది, ఆయన ద్వారా పిల్లలు అండ్ వీ అసెంబుల్డ్ ఎ టీమ్ చూసుకొని, ఏంటి విషయం అంటే, వై ఆర్ వి, ఎందుకు మనము ప్రతి సంవత్సరం ఇట్లా బయట నుంచి తెచ్చి ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, అదే ఒక సంవత్సరం అయ్యే ఖర్చుతో మనం తయారు చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అని ఒక థాట్ ఆయనకి వచ్చిన వెంటనే, మళ్ళీ స్వామి దగ్గర ఏది కూడా తక్కువ కాకూడదు, అంతా కూడా గ్రాండ్గా బాగుండాలి కదా. సో మీకు తెలిసే ఉంటుంది, బోస్ ఈజ్ అ మేకర్ ఆఫ్ స్పీకర్స్. ఇప్పుడు మీకు ఇయర్ ఫోన్స్ నుంచి, హెడ్ ఫోన్స్ నుంచి పెద్ద స్పీకర్స్ వరకు బోస్ ఈజ్ అ నోన్ నేమ్ ఈ స్పీకర్స్ విషయంలో. సో మనకి మందిర్లో అప్పట్లో బోస్ స్పీకర్స్ ఉండేవి. మందిర్ అంటే మన సాయి కుల్వంత్ హాల్లో బోస్ స్పీకర్స్ ఉండేవి. సో మేము ఒక స్పీకర్ తీసి దానిని కంప్లీట్లీ ఓపెన్ చేసి, అసలు వాట్ ఈస్ ది స్ట్రక్చర్ ఇన్ సైడ్, అది ఎట్లా చేస్తారు అక్కడి నుంచి నేర్చుకొని వీ క్రియేటెడ్ అ ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే వుడ్ అండ్ సమ్ మటీరియల్ ఇన్సైడ్తో అకోస్టిక్స్ మేనేజ్ చేసుకుంటూ
ఈ స్పీకర్స్ వచ్చేసి లక్స్కో అని మనకి నార్త్ నుంచి సమ్వేర్ ఇన్ పంజాబ్ అక్కడ నుంచి వచ్చేది. అవన్నీ చూసి అసెంబుల్ చేసి మనం ఈ స్పీకర్ తయారు చేయగలమా, ఒక ప్రోటోటైప్ చేసుకొని మోల్డ్ తయారు చేసి చేయగలమా అని ఒక ఇనిషియల్ ఇది వచ్చింది థాట్. చేసేసాం, ప్రోటోటైప్ చేసాము, దాన్ని స్వామికి చూపించాము. స్వామి వాజ్ హ్యాపీ, చేసుకోండి గో హెడ్ అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి college students who were never introduced to carpentry, who were never introduced to electronics, who were never introduced to the what you call foundry like situation. కామర్స్ స్టూడెంట్ అండి, నాకేంటి, నాకు వెల్డింగ్ ఏంటి, నాకు ఎనీ సైంటిఫిక్ వర్క్ ఏంటి అన్నది ఇంపాసిబుల్ కదా. అయినా సరే స్వామి, ది అబ్జెక్టివ్ ఆఫ్ మేకింగ్ స్వామి హ్యాపీ అండ్ సేవింగ్ సంథింగ్ ఫర్ ది ఆర్గనైజేషన్. ఇంతే ఈ 3-4 థీమ్స్లో వీళ్ళు అసెంబ్ల్ అయ్యాము ఒక టీమ్. 24/7 వర్క్. అది ఎట్లా మీకు ఆలోచించండి. కాలేజ్ జరుగుతుంది, కాలేజ్లో క్లాసెస్ మిస్ అవడానికి లేదు, రెజ్యూమ్ మిస్ అవడానికి లేదు, అండ్ మందిర్ ఉంటుంది, దర్శన్ ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ ప్యారలల్లీ దిస్ యాక్టివిటీ హ్యాస్ టు స్టార్ట్. అది కూడా మనకి ఎప్పుడు కూడా ఇన్ ఎ వెరీ క్రంచ్ టైం, చాలా తక్కువ టైంలో ఇవన్నీ చేస్తూ ఉంటాం. డిసెంబర్లో మొదలుపెట్టి ఫార్ స్పోర్ట్స్ మీట్ మేకింగ్ అబౌట్ 70 సచ్ స్పీకర్స్ ఈజ్ అ మ్యాసివ్ స్కేల్ అండ్ ప్రోగ్రామ్ అనమాట. అది ఈవినింగ్ భజన్ అయిపోయిన టైం నుంచి మొదలు పెట్టుకొని చూస్తే, భజన్ అయిపోయిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత హాస్టల్కి వచ్చి వర్క్ మొదలు పెడతాం. అది ఇట్ విల్ గో ఆన్ టిల్ అబౌట్ 4 o'clock in the morning. 4 o'clock in the morning వెళ్ళి ఒక గంటన్నర మ్యాక్సిమం పడుకునేది. మళ్ళీ మార్నింగ్ యాక్టివిటీస్, మీ సుప్రభాతం అని, స్పోర్ట్స్ అని, అవి స్పోర్ట్స్ వెళ్ళే వాళ్ళని కాదులే, బట్ వాట్ ఎవర్ అదర్ థింగ్స్ చేసి కాలేజ్కి క్లాసెస్కి వెళ్ళాలి. క్లాసెస్ చూసుకొని మళ్ళీ సాయంత్రం దర్శనం అయిపోయిన వెంటనే ఈ యాక్టివిటీ. సో దిస్ ఈస్ ద ఓన్లీ రొటీన్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ అ మంత్. అందరికీ కూడా, అంటే ఈ చేస్తున్న ఈ 10-15 మందికి కూడా దిస్ ఇస్ ద వే వీ రన్ ఇట్ లైక్ అ ఫ్యాక్టరీ. అంటే మ్యాసివ్ ఫ్యాక్టరీ తయారు చేసి ప్రతిరోజు, అంటే ఒక పెద్ద ఈ ఏమంటాం వుడ్ బ్లాక్స్ వస్తాయి, దాన్ని మళ్ళీ వేస్ట్ చేయకూడదు. ఆ మొత్తం షీట్ని అబ్సల్యూట్గా అబ్జర్వ్ చేసుకోవాలంటే ఎట్లా చేయాలి, దానికి ఒక డిజైన్ పెట్టుకొని ఆప్టిమల్, అంటే వేస్ట్ చేయకుండా ఎట్లా చేస్తాము అవంతా చేసి స్పీకర్స్ అయితే తయారు చేసాము. ఇంత పెద్ద వాటేజ్, అంటే ఇప్పుడు ఇమాజిన్ ఒక పెద్ద స్పీకర్, అదే చాలా లౌడ్గా ఉంటుంది. అలాంటిది మనము 15-20 స్పీకర్స్ స్టాక్ చేసి, అలాంటివి 4 స్టేడియం అంతటికి వినిపించాలి కదా, ఆ స్టేడియం అంతా స్టాక్ చేసి పెట్టాము. దాన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే ప్రశాంతంగా ఉండే ప్రశాంతి నిలయంలో స్పోర్ట్స్ మీట్ రోజంటే పర్వాలేదు, అది అందరూ ఈవెంట్లో ఉంటారు కాబట్టి సౌండ్ రావచ్చు. కానీ అది కాని టైంలో అంత సౌండ్ తేయకుండా ఎట్లా చేయాలి అని మేము చాలా లో వాల్యూమ్లో, చాలా సింపుల్గా, అంటే అంత అన్ని యాక్టివిటీస్ జరుగుతున్న టైంలో ఇది కొంచెం నెమ్మదిగా చేసేద్దాము అన్నట్టు అన్ని లోడ్ చేసి టెస్ట్ చేసాము. చాలా లో వాల్యూమ్ అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది, శాంతి వేదిక తెలుసు మీకు, ప్రశాంతి నిలయం మన హిల్ వ్యూ స్టేడియంలో ఒక పక్క శాంతి వేదిక, అదంతా అక్కడ స్టేజ్ దగ్గర స్పీకర్స్ ఉన్నాయి. అక్కడ నుంచి అదంతా దాటుకొని ఇటు చివరికి వచ్చేటప్పుడు ప్రైమరీ స్కూల్ ఉంటుంది. ప్రైమరీ స్కూల్ దాటి జనరల్ హాస్పిటల్ దాటి ఆశ్రమం లోపల స్వామి రెసిడెన్స్ కదా. మాకు బాగా తెలుసు, ప్రైమరీ స్కూల్ వరకు కూడా మేము ఆ సౌండ్ వినిపించనివ్వలేదు. అంటే వెరీ కాన్షియస్లీ ఆ సౌండ్ ఒక ప్రైమరీ స్కూల్ వాల్ వరకు వినిపిస్తుందా లేదా మాత్రమే టెస్ట్ చేసాము. అది కూడా కరెక్ట్గా చిన్నది వినిపిస్తుందా అంతవరకే చూసాం మనం. అయింది, టెస్ట్ చేసేసాము. చాలా, అంటే యాంగిల్స్ మార్చడం, ఇది మార్చడము, వాటేజ్ తగ్గించడం, పెంచడం, అవన్నీ చూస్తూ ఉన్నాం. అయింది. మరుసటి రోజు మార్నింగ్ దర్శన్కి మా సార్, అందరూ ఉన్నాము, సార్ కూర్చున్నారు దర్శన్లో. స్వామి వచ్చారు. వచ్చి ఏంటి గోలా అంటే ఆయనకు అర్థం కాలేదు. ఏంటి అంటే అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. లేదు స్వామి, అస్సలు స్టేడియం వరకే అది వినిపించేలాగా చేసామంటే, మందిరంలో నాకు వినిపించింది తప్ప అక్కడ వరకు వినిపించింది అంటే మొత్తం పుట్టుబడితంతా వినిపించే ఉంటుంది అంటే, లేదు స్వామి అంటే,
అప్పుడు మళ్ళీ స్వామి నవ్వుకొని, నేను అక్కడే ఉన్నాను మీతోనే, మీ మీ సక్సెస్ నాకు కావాలి, అది నేను చూస్తూ ఉన్నాను, అండ్ ఐ వాజ్ విత్ యూ అన్నట్టు హీ వాజ్ వెరీ క్లియర్లీ అక్నాలెడ్జింగ్ ది హార్డ్ వర్క్. అయిన తర్వాత అగైన్ హీ కేమ్ స్టేడియంలో కూడా ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేస్తే దానిని అండ్ ఒక మల్టిప్లై చేసి స్వామి హ్యాపీనెస్ ని అందరికి చెప్తారనమాట. అంటే మా పిల్లలు ఇట్లా చేశారు, కష్టపడ్డారు, చేశారు అట్లా. ఆ రోజు గెస్ట్స్ అందరికి కూడా స్వామి ఇది చూసారా, ఇది మనం కొన్నది కాదు, మన పిల్లలు చేశారు. ఇక్కడ పుట్టపర్తిలో మన పిల్లలు, చిన్న పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళు చేశారు. ఇది బాగుంది కదా, బాగుంది కదా. అంటే హిజ్ రెసిప్రొకేషన్ ఈజ్ మల్టీఫోల్డ్. ఒకటి మన దగ్గరకు వచ్చి మనతో హ్యాపీగా మాట్లాడతారు, మనం చాలా జాయ్ వచ్చేస్తుంది. భగవంతుడు మన దగ్గరకు వచ్చి అట్లా మాట్లాడుతున్నారంటే మనకు ఆలోచించుకోలేం కదా, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అది అక్కడతో ఆగదు, ఆయన దాన్ని మొత్తం అందరికి స్ప్రెడ్ చేస్తారు. అక్కడ అందరి దగ్గరకు వెళ్ళి పిల్లలు చూసావా చాలా బాగా చేశారు అంటే మనకి ఇంకా ఎంతో ఆనందం అనమాట. అంటే ది ఒకటి స్వామి ఈజ్ వెరీ హ్యాపీ. ఈవెన్ ఇఫ్ దోస్ గెస్ట్స్ ఆల్ ఆఫ్ దెమ్ సే దట్ దిస్ ఈజ్ సంథింగ్ అంటే చాలా బాగా వచ్చింది అంటే మనకి డబుల్ రీఎన్ఫోర్స్మెంట్ అయిపోతుంది కదా. అట్లా ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ యాక్టివిటీ, జస్ట్ టైమ్ ఫిల్లింగ్ యాక్టివిటీ. ఇది ఇట్స్ అ సోల్ సర్చింగ్ యాక్టివిటీ, సోల్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీ. పిల్లలందరూ బాగా బైండ్ చేయడానికి, స్వామి మీద ప్రేమ చూపించడానికి. స్వామికి మీరు ఒకటే ఆలోచించాలి, హీఈస్ ద క్రియేటర్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నథింగ్ ఫర్ హిమ్. అయినా సరే హిజ్ హ్యాపీనెస్ ఈజ్ సీయింగ్ ది క్రియేషన్ ఆఫ్ హిస్ క్రియేషన్. అంటే ఆయన పిల్లలు చేస్తే అది ఎట్లా ఉంటుంది, అది ఒక హ్యాపీనెస్ అంటాం కదా మనం. స్వామి గాడ్ సెపరేటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు లవ్ హిమ్సెల్ఫ్ అన్నట్టు. దట్ ఈస్ యాక్చువల్లీ ది ద కోర్ ఆఫ్ దిస్ హోల్ ఫిలాసఫీ ఆఫ్ స్పోర్ట్స్ మీట్. బాగా ఇట్లాంటివన్నీ బాగా వస్తూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు మనం. దీంతో ఇక్కడ ఆపుతాను నేను.